హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ V2. ఇవాళ మీకోసం టొమాటో బాత్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. టొమాటోస్ 12 లేదా 15, బాస్మతి రైస్ 500 grams, పుదీనా 2 bunches, 2 ఆనియన్స్ని పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 6 లేదా 8 పచ్చిమిరపకాయల్ని చీల్చి కట్ చేసి పెట్టాను. మళ్ళీ అవి సగం కట్ చేసి పెట్టాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 teaspoon, కొంచెం బఠానీలు, మసాలాలోకి షాజీరా 1 teaspoon, దాల్చిన చెక్క 3 ఇలాచీస్, 3 లవంగాలు. ఇంకా రైతాలోకి కట్ చేసి పెట్టుకున్న 2 గ్రీన్ చిల్లీస్, 1 ఆనియన్, 1 టొమాటో, కొన్ని కొత్తిమీర. ఇప్పుడు బాస్మతి రైస్ని బాగా కడిగేసి కొంచెం నీళ్ళల్లోకి నానబెడితే చాలు, 15 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో కొంచెం నేను నూనె వేసేసి షాజీరా వేసాను. కొంచెం వేగాక లవంగాలు, ఇలాచీసు ఇవన్నీ కూడా వేసి వేయించాను. ఆ తర్వాత ఆనియన్స్ వేసాను. అది మగ్గాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. అందులోకి పసుపు వేసాను, బాగా కలిపేసాను. ఇప్పుడు చీల్చిన గ్రీన్ చిల్లీస్ని సగం కట్ చేసేసి వేసాను. ఆ తర్వాత బఠానీలు కూడా వేసాను. అందులో కొంచెం ఉప్పు వేసేసి 1 నిమిషం ఉడికించడానికి పెడితే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు అందులోకి పుదీనా లీవ్స్ వేసాను. అది 1 నిమిషంలో ఉడికిపోతాయి. ఆ తర్వాత టొమాటోస్ వేసేసి అందులోకి ఇప్పుడు సాల్ట్ వేసేసాను. బాగా కలిపేసి 2 నిమిషాలు ఉడికించడానికి పెట్టేశాను. ఇప్పుడు టొమాటోస్ మగ్గిన తర్వాత ఇప్పుడు బాస్మతి రైస్ వేస్తున్నాను. 1.5 బాస్మతి రైస్కి 1.5 వాటర్ సరిపోతుంది. ఇది టొమాటో బాత్ కాబట్టి కొంచెం నీళ్లు తగ్గించి వేసాను. ఎందుకంటే టొమాటోస్ నుంచి కూడా జ్యూస్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇంకా టొమాటో బాత్ అయిపోతుంది అనగా గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టి దాని మీద కొంచెం నీళ్లు వేస్తున్నానండి. ఎందుకంటే ప్లేట్ వేడెక్కడంతో చుక్కలు చుక్కలుగా నీళ్లు పడడంతో అడుగంటకుండా ఉంటుంది. అయిపోయింది, చూసారా, మన టొమాటో బాత్ చాలా మంచిగా ఉడికింది. ఇప్పుడు రైతా చేస్తున్నాను. ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని మంచిగా కలిపాను. అందులోకి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, టొమాటోస్, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపాను. ఇప్పుడు రైతా కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా టొమాటో బాత్ తినడమే తరువాయి. అంతే, చూసారా, మన టొమాటో బాత్ రెడీ. చాలా సులువుగా ఎంతో తొందరగా అయిపోయే టొమాటో బాత్ మీకోసం ఇవాళ చేసి చూపించాను. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.